హాయ్ హలో అందరికి నమస్తే. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కరెక్ట్గా లేకపోతే, వాటిపైన అవగాహన లేకపోతే ఏ రకంగా ఉంటుంది పరిస్థితి అనేటువంటిది ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి ఎవరైనా అర్థం చేసుకోగలరు. వీళ్ళు ప్రతిష్టాత్మకంగా చరిత్ర అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక చరిత్రను మేము క్రియేట్ చేస్తాం తల్లికి వందనం పథకం ద్వారా అని ఏదైతే చెప్తా ఉన్నారో అందులోనే విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వీళ్ళ పథకం అమలు చేసినప్పటి నుంచి కూడా మరి 20 మంది 30 మంది 90 మంది 100 మంది ఉన్న కుటుంబాల్లో డబ్బులు పడ్డాయని చెప్తారు. మళ్ళీ వాళ్ళే 6 మంది పిల్లలుంటే వాళ్ళకి పడలేదని వాళ్ళే చెప్తారు. ఒకే బ్యాంక్ అకౌంట్ చూపించి వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసుకుంటారు. ఇక చూడండి అని చెప్పి లాస్ట్కి హోం మంత్రికి పడుతుంది, ఎమ్మెల్సీకి పడుతుంది, ఎమ్మెల్యేకి పడుతుంది, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి డబ్బులు పడ్డట్టు మెసేజ్లు వస్తాయి. ఆ విచిత్రాలు మనం చూసాం. దీని అంతటి కారణం ఏంటంటే టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయంటారు. మరి టెక్నికల్గా అంటే టెక్నాలజీ విజనరీ మా సొంతం అని చెప్పబడేటువంటి వీళ్ళు మరి వీలయంలోనే ఈ రకమైనటువంటి సాంకేతిక కారణాలతో ఇబ్బందులు తలెత్తి చివరికి ఆ తల్లులు తమ ఖాతాల్లో పడాల్సినటువంటి డబ్బులు వేరే వాళ్ళ ఖాతాలో పడితే అక్కడికి వెళ్ళి వాళ్ళు మా ఖాతాలో పడాల్సిన డబ్బులు మీ ఖాతాలో ఎట్లా పడ్డాయని వాళ్ళతో అడిగితే మాకేం సంబంధం, పోయి ఉపాధ్యాయులను అడగండి, అధికారులను అడగండి వాళ్ళు చెప్పడం, వాళ్ళు దాంతో సంతృప్తి పడక వాళ్ళతో గొడవ పడ్డం, అంటే ఘర్షణలకు కారణమవుతూ ఉంది. ఇది వీళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల అర్హులైనటువంటి వారికి పడకుండా అనర్హులైన వారికి పడతా ఉంది. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే వేసుకుంటున్నారనేటి ఒక చర్చ ఏదైతే జరుగుతుందో అది నిజం అనుకునే అవకాశం ఉంటుంది కదా, అదే అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నా కొడుకు డబ్బు వేరొకరికి, నా కుమారుడు తారక రామ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. మా అబ్బాయి పేరు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో తల్లిగా నా పేరు బదులు వేరొకరి పేరు పొందపరిచారు. దీంతో మరొకరి ఖాతాలో నగదు జమ అయింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. గాలపాటి సరస్వతి విద్యార్థి తల్లి. నాకు 2 పిల్లలు స్థానిక పాఠశాలను చదువుతున్నారు. ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు చేసేటప్పుడు వివరాలు మార్చారు. దాంతో మాకు పడాల్సిన తల్లికి వందన డబ్బు వేరొకరి ఖాతాలో జమ అయ్యి ఇలా పదుల సంఖ్యల పథకానికి దూరమైన వారు ఉన్నారు. కాలు అలివేలు విద్యార్థి తల్లి. 2 రోజులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివరాలు పరిశీలిస్తున్నారు. లబ్ధిదారు ఖాతాలో నగదు జమ కానీ వారు సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకుంటే అనర్హుల నుంచి రికవరీ చేసి మళ్ళీ అర్హుల ఖాతాలకు నగదు జమ చేస్తాం. కాటంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంఈఓ అని చెప్తా ఉన్నాడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అని. సరే, ఇదంతా ఒక విచిత్రం అంటే ఇంకో విచిత్రం చూడండి. ఇక్కడ ఇదిగో, రోజులు గడుస్తున్న కొద్దీ తల్లికి వందనం డబ్బు క్రమేణా తగ్గిపోతూ బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీకి చెందిన దుక్కా లక్ష్మి అనే లబ్ధిదారు ఖాతాలో తల్లికి వందనం కింద 2 పిల్లలు కలిపి 26,000 జమ కావాల్సి ఉండగా 10,900 మాత్రమే జమ అయ్యాయి. దీంతో ఆమె అవాక్కయ్యారు. దీనిపై సచివాలయానికి వెళ్ళి ప్రశ్నించే లాభం లేకపోయింది. లక్ష్మి చిన్న కుమార్తె షర్మిల 9వ తరగతి చదువుతుండగా పెద్ద కుమారుడు షారోన్ కుమార్ ఇంటర్ మొదటి సంవత్సరం చేరాడు. ఇతనికి కూడా తల్లికి వందనం ఇంకా పడలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిగో మళ్ళీ ఇక్కడ చూపాలి కదా వాళ్ళకి. ఇగో, దుక్కా లక్ష్మి తల్లి వందన పథకంలో భాగంగా 1 మంది పిల్లలకి మీ బ్యాంక్ ఖాతాలో 10,900, ఒకరికి పడినా కూడా 13,000 వేయాలి కదా, 10,900 పడ్డాయి. ఇక్కడ జమ చేయడం జరిగిందని ఇచ్చారు అక్కడ. ఓకే, తల్లికి వందన పథకం మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపించింది. సిఎఫ్ఎంఎస్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నందున పంచాయతీ సర్పంచులకు ఉన్న పిల్లలకి పథకాన్ని వర్తింపజేయలేదు. శ్రీకాకుళం జిల్లాలో చాలామంది సర్పంచులు పిల్లలకు నగదు అందలేదు. కానీ కొత్తూరు మండలంలోని మెట్టూరు B1 RR కాలనీ పంచాయతీ సర్పంచ్ టీడీపీ నాయకుడు ఆడపాక శంకర్రావు 2 పిల్లలకు మాత్రం ఈ పథకం మంజూరైంది. ఒక కుమార్తెకు సంబంధించి తండ్రి సర్పంచ్ శంకర్రావు పేరున, మరొక కుమార్తెకు తల్లి ఆడపాక రాణి పేరున మంజూరు కావడం మరొక విశేషం. టీడీపీ అయితే పడతాయి, సర్పంచ్ అయినా ఇంకోరైనా రూల్స్ ఇవన్నీ ఏం వర్తించవు, టెక్నాలజీ కూడా పనిచేస్తుంది. అప్పుడు వేరే వాళ్ళైతే మాత్రం ఈ రకంగా వివక్ష చూపిస్తున్నటువంటి పరిస్థితి చూడండి. మరి 13,000 పడాల్సిన చోటనేమో 10,900 పడ్డాయి. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మెసేజ్ అది. సో ఈ రకంగా కోత పెడతా ఉంది. ఏమనంటే టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయి, సాంకేతిక లోపాల కారణంగా అట్లా జరుగుతూ ఉంది. మీరు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయండి, పరిశీలిస్తాం, ఆ డబ్బులు తిరిగి ఇస్తామంటే అది వచ్చేటప్పుడు వీళ్ళు తీసుకునేటప్పుడు. సో ఈ రకంగా విద్యాశాఖ మంత్రి కరెక్ట్గా లేకపోతే, అధికారులతో సమీక్ష నిర్వహించకపోతే, వాళ్ళ పద్ధతిలో రోడ్ మ్యాప్ సరిగా వేయకపోతే ఈ రకంగానే ఉంటుంది. వాళ్ళే చెప్పారు కదా, రోడ్ మ్యాప్ వేస్తున్నాం, ఇబ్బందులు రావు, అన్ని పరీక్షిస్తున్నాం, తల్లిదండ్రుల సలహాలు తీసుకుంటాం, ఉపాధ్యాయుల సలహాలు తీసుకుంటాం అని చెప్పారు. ఎక్కడ తీసుకుంటున్నారు? నిన్న ఒక ఉపాధ్యాయుడు మధుసూదన్ రావు మరి రాజీనామా చేశాడు. మీకు మీ పాలనకు వద్దండం, మీ విధానాలకు వద్దండం, 20 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితంలో ఇలాంటి ఎప్పుడు నేను చూడలేదు రూల్స్ అని చెప్పి రాజీనామా చేసినటువంటి పరిస్థితి మీ నిర్ణయాలకు కారణంగా. సో అట్లా ఉంది. విద్యాశాఖ ఎంత దారుణంగా ఉందనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్.